ఎందుకయ్యా దేవుడు నీ ఉదయాన్ని నా ఉదయాన్ని అడిగారని మీరు అంటే, ఎందుకు నీ ఉదయాన్ని దేవుడు అడుగుతున్నాడంటే, ఆ ఉదయం దేవుడికి, ఆ ఉదయం దేవుడు మీకు ఇచ్చినది. దేవుడు ఇచ్చినటువంటి హృదయం, దేవుడు మీ శరీరంలో అమర్చిన హృదయం. ఇంకో మాటలు చెప్పాలంటే దేవుడికి ఒక మందిరం. దేవుడికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. దేవుడికి ఒక మందిరం అండి. నువ్వు ప్రార్థన చేసినప్పుడల్లా ఎక్కడ 2-3 కూడి నా నామములో ప్రార్థన చేస్తానో వారి మధ్యలో నేను ఉంటానని ఒక వాగ్దానం చేశాడు దేవుడు. ఏదో 100 మందిలో, 1000 మందిలో, లక్షల మందిలో, కోట్ల మందిలో నేను ఉంటానండి అని చెప్పలేదు. ఎక్కడ కనీసం 2-3 కూడి ప్రార్థన చేస్తున్నా ఆత్మ సత్యములతో వారి మధ్యలో నేను ఉంటానంటున్నాడు దేవుడు. హల్లెలూయా. కాబట్టి నీకు ఇచ్చిన హృదయం దేవుని యొక్క ఆలయం, దేవుని యొక్క ఆలయం. కాబట్టి ఆ ఆలయంలో దేవుడు ఇప్పుడు ఒక పవిత్రంగా చూడాలని కోరుకుంటాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఆ ఉదయం పవిత్రంగా ఉన్నప్పుడే దేవుడు కూడా నీ ఉదయకాలపు 4 గంటల ప్రార్థన, మధ్యాహ్నపు 3 గంటల ప్రార్థన,